ప్రస్తుతం మనం కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నాము. ఈ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర నుండే గోదావరికి సంబంధించి మేడిగడ్డ నుంచి వచ్చే బ్యాక్ వాటర్ని లిఫ్ట్ చేసేటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. ఈ ప్రాంతంలోనే ఎక్కువగా వచ్చేటువంటి వాటర్ అంటే మేడిగడ్డ ప్రాజెక్టుకు గుండెకాయలాగా ఉన్నటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాగా ఉన్నటువంటి ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ఏదైతే ఉందో అక్కడి నుండి మాత్రమే వాటరు ఇక్కడ వచ్చేటువంటి విధంగా కెనాల్ను ఏర్పాటు చేశారు. ఒక్కసారి మనము ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక్కసారి మనము ఆ గోదావరి నదిని అక్కడి నుండి వచ్చేటువంటి వాటరు ఎలా వస్తాయి అనేది ఒక్కసారి మనము ఇక్కడ విజువల్స్లో చూద్దాము. ఆర్టీవీ ఒక ఎక్స్క్లూజివ్గా మీకు అందించేటువంటి పని చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మేడిగడ్డ బ్యారేజ్ చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నీటిని మొత్తం విడుదల చేసిన తర్వాత అక్కడ వాటర్ మాత్రం 85 గేట్లు ఓపెన్ చేశారు. 85 గేట్లు ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారి కూడా ఇక్కడ నీళ్లు ఎత్తిపోయలేదు. ఎందుకంటే కన్నేపల్లి పంప్ హౌస్లో మునిగిపోయిన తర్వాత చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అది చాలా విమర్శలు ఎదుర్కోవడంతో పాటు కన్నేపల్లి పంప్ హౌస్లు పనిచేయనటువంటి కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఒక్కసారి మనం గోదావరి ఆ దూరం నుంచి చూస్తున్నప్పుడు ఆ గోదావరి ఆ విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అక్కడి నుండి చూస్తుంటే ఇప్పుడు మనకు ఒక్కసారి విజువల్స్లో చూపిస్తున్న విధంగా ఒక్కసారి మనం ప్యాన్ చేసుకుంటే ఒక గోదావరి నుండి రైట్ సైడు మనకు ఈ కన్నేపల్లి పంప్ హౌస్ ఉంటుంది. అటు మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది. ఆ మహారాష్ట్ర బార్డర్కి ఇటువైపు తెలంగాణ అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉంటుంది. ఇప్పుడు అక్కడి నుండి మనం ఒక్కసారి విహంగా వీక్షణం ద్వారా ఇప్పుడు మనం డ్రోన్ విజువల్స్ ద్వారా కూడా మనం చూస్తున్నాము. కన్నేపల్లి పంప్ హౌస్కి గోదావరి నది నుండి పైనుండి చూస్తుంటే ఆ విజువల్స్ ఎలా ఉంటాయో మనకు ఈ డ్రోన్ ద్వారా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్టీవీ ఒక్కసారి అందరికీ ఎక్స్క్లూజివ్గా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఈ వాటర్ని మాత్రం చూసేటువంటి పరిస్థితి మనకు విజువల్స్ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. గోదావరి ఇప్పుడు దాదాపు 100 లెవెల్లో వెళ్తుంది. అంటే సముద్ర మట్టానికి గోదావరి ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం అని 88 అడుగుల ఎత్తులో నిర్మించారు. ప్రస్తుతానికైతే ఆ 88 అడుగుల ఎత్తులో నిర్మించిన తర్వాత అక్కడి నుండి బ్యాక్ వాటర్ గేట్లు వేస్తే మాత్రం ఇక్కడ వాటర్ వచ్చిన తర్వాత ఆ వాటర్ని కూడా మనం ఇక్కడికి ఎత్తిపోసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కన్నేపల్లి పంప్ హౌస్కి సంబంధించి కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో పక్క బాక్స్లో ఒకసారి మనం ఏది మేడిగడ్డ నుంచి వచ్చేటువంటి బ్యాక్ వాటరు కన్నేపల్లి పంప్ హౌస్లోకి వచ్చేటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ఒకసారి స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఆ దూరంలో చివరికి కనబడ్డటువంటి విజువల్స్ కన్నేపల్లి పంప్ హౌస్. ఇక్కడ ఉన్నటువంటి ముందున్నటువంటి చిన్న బ్రిడ్జ్ ఇది మాత్రము మనం పబ్లిక్ అటువైపు వెళ్ళడానికి ఉన్నటువంటి అది దీని కింద నుండి వెళ్ళే కన్నేపల్లి పంప్ హౌస్. అయితే ప్రస్తుతానికి కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి గేట్లు కూడా దాదాపు మూసివేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ వాటరు కన్నేపల్లి పంప్ హౌస్లు కొన్ని ఖరాబ్ అయిపోయాయి. వాటర్లో మునిగి పంపులన్నీ రిపేర్లు చేస్తున్నారని గతం నుంచి చెప్పారు. మొన్నటి వరకు రిపేర్లు జరుగుతున్నాయని చెప్పి కూడా అధికారులు చెప్పారు. అయితే ప్రస్తుతానికైతే మోటార్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయని చెప్పి మొన్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వచ్చి చెప్పిన సందర్భాన్ని మనం చూసాము. ఇక్కడ వాటర్ కూడా దాదాపు వెళ్ళేటువంటి వ్యవస్థ చూస్తున్నాము. ఒక్కసారి ఇక్కడ వాటర్ని మనం ఒక్కసారి చూస్తే రెండింటి మధ్య కూడా కొద్దిగా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే గేట్లు మూసాయి అన్న దానికి కూడా ప్రత్యేకంగా కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కసారి మనము ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కలర్ చూడొచ్చు. ఆ కలర్లో ఒకటి ఎరుపు కలర్ ఉంది, ఒకటి బ్లూయిష్ వాటర్గా ఈ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నాయి. అంటే గేట్లు మాత్రం పూర్తిగా క్లోజ్ చేశారు కాబట్టి మనకు ఆ క్లోజ్ చేసినటువంటి వాటర్కి ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ వాటర్కి తేడా తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు గోదావరి నదీ జలాలు మాత్రం కన్నేపల్లి పంప్ హౌస్లోకి వెళ్ళలేదన్నట్టుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే రెండింటి వాటర్ వేరియేషన్ కూడా మనం చూస్తే తెలుస్తుంది. అయితే కన్నేపల్లి పంప్ హౌస్కి సంబంధించి కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు, సిద్ధంగా ఉన్నాయని చెప్పి అధికారులు కూడా చెప్పారు. పంప్ హౌస్లు రెడీగా ఉన్నాయి, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడైతే వాటరు ఒత్తితే సరిపోతుంది, బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం వాటర్ లెవెల్ మాత్రం ఇక్కడ మనం చూసుకోవచ్చు. వాటర్ లెవెల్ కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అంటే ఈ కన్నేపల్లి పంప్ హౌస్లో 93.6% అంటే 6 అడుగుల ఎత్తులో వాటర్ ఉంటే దాదాపు మనకు పంపులు పనిచేస్తాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పిన సందర్భం గతంలో కూడా. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి 100 మీటర్ల ఎత్తులో కూడా నీరు ప్రవహిస్తున్నటువంటి సందర్భం. మరొకసారి మనం అక్కడ వాటర్ ఏ లెవెల్లో వెళ్తుందో మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. అక్కడ మనకు కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్ల ద్వారా మనం ఆ వ్యవస్థను చూస్తున్నాము. ఇక్కడ నుండి ఈ రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసం కూడా మనకు విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారి మనం కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి వాటర్ లెవెల్ ఎక్కడ ఉంది, ఈ మొన్న వరదల ప్రవాహం వచ్చినప్పుడు ఏ లెవెల్ వచ్చిందో మనం ఒక్కసారి ఇక్కడ వెళ్ళి చూసే
చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే 93.6 అడుగుల ఎత్తు మేర ఉన్నటువంటి వాటర్ వచ్చేస్తే మాత్రం పంపులు పనిచేస్తాయి. అలాగే 11 పంపులు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇదివరకు కూడా అధికారులు చెప్పారు. కానీ ప్రస్తుతానికైతే 100 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తుంది. మనం చూస్తుంటాము. అంటే 95.4 అడుగుల ఎత్తులో ఉన్నది. అంటే 99.5 అడుగుల ఎత్తులో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారి ఆ మీటర్ లెవెల్ని కూడా మనం చూద్దాము. ఇప్పుడు మాత్రం ప్రస్తుత సిచ్యువేషన్ తోటి మొత్తం 17 పంపులు ఇక్కడ కన్నేపల్లి పంప్ హౌస్లో ఉంటాయి. ఆ 17 పంపులు ఎట్ ఏ టైంలో పనిచేయాలంటే మాత్రం ఇక్కడ వాటర్ లెవెల్ మాత్రం 100కు పైన ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తం 3 టీఎంసీలు సామర్థ్యం, ఎత్తిపోసేటువంటి సామర్థ్యం ఇక్కడ ఉన్నటువంటి కన్నేపల్లి పంప్ హౌస్లకు ఉన్నది. దాదాపు ఇప్పటి వరకు అయితే ఒక్కసారి ఈ కన్నేపల్లి పంప్ హౌస్లో వాటర్ లెవెల్ని మరొక్కసారి మనం చెక్ చేద్దాము. మనం చూస్తున్నాం అక్కడ మీటర్ లెవెల్ని కూడా చూస్తున్నాము. 100 మీటర్స్ టచ్ అయింది. అంటే గోదావరి పైన అంటే సముద్ర మట్టానికి 88 అడుగుల ఎత్తులో ఇక్కడ గోదావరిని ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ని నిర్మించారు. ఆ 88 అడుగు పైన అంటే 88 నుండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాటర్ లెవెల్ 99.56గా మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే నియర్లీ 100 అడుగుల దాకా ఇక్కడ ఉంది. అంటే 12 అడుగుల మేర ఎత్తులో అంటే సముద్ర మట్టానికి అంటే వాటర్ ప్రవహించే లెవెల్కి సముద్ర మట్టానికి 12 అడుగుల ఎత్తులో ఇప్పుడు గోదావరి వాటర్ ప్రవహిస్తుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ వాటర్ కూడా ఏంటంటే ఆ గోదావరికి వెళ్ళేటువంటి ఫ్లోలో ఉన్నటువంటి ఆ వాటర్కి ఆ గేట్ల ద్వారా వచ్చేటువంటి బ్యాక్ వాటర్ అంటే ఇక్కడి నుండే పంపింగ్ హౌస్ చేస్తున్నారు కాబట్టి ఆ కొంత గ్రావిటీ ద్వారా కూడా దీన్ని కెనాల్ తీయడం వల్ల ఆ కెనాల్ నుండి వచ్చేటువంటి వాటరు ఇక్కడ ఉంటుంది. ఈ గేట్లు ఎత్తేస్తే ఆ లోపలికి ఇంకా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడి నుండి కూడా స్పష్టంగా నీళ్లు ఎత్తడానికి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు 11 పంపులు చేసే విధంగా కూడా ఉంటుందని చెప్పి 11 పంపులు కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మనం కన్నేపల్లి పంప్ హౌస్ సంబంధించి ఇక్కడ మనం చూసినట్టయితే కన్నేపల్లి పంప్ హౌస్ నుండి 4 మోటార్లు మనకు పనిచేస్తాయి. ఆ 4 మోటార్లు చేయొచ్చు. దాదాపు వాటర్ లెవెల్ పెరుగుతున్న కొద్దీ ఇంకా ఎక్కువ చేయొచ్చు అన్నాడు. మొన్న చూసినట్టయితే ఎప్పుడైతే ఈ కన్నేపల్లి పంప్ హౌస్ మునిగిన సందర్భాలు గతంలో 2022 సమయంలో ఉందో అప్పుడు దాదాపు 106.7% వరకు అంటే అడుగుల మేర ఈ పంప్ హౌస్లో మునిగాయని చెప్పొచ్చు. ఎందుకంటే కన్నేపల్లి పంప్ హౌస్ ఆ స్ట్రక్చరే దాదాపు వాటర్లో మునిగింది. అప్పుడు మాత్రం పంప్ హౌస్లు మొత్తం పనిచేయకుండా ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు కానీ దానికి పనిచేసే సిస్టమ్ కూడా దెబ్బతినడం వల్ల మోటార్లు కూడా ఖరాబ్ అయ్యాయని చెప్పి చెప్పారు. దానికి మొత్తం ప్రస్తుతానికైతే రిపేర్ చేశారు. ఆ రిపేర్ చేసినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు గతంలో కూడా అధికారులు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం పంపు చేయొచ్చు. కానీ ఇప్పుడు పంపు చేయడం వల్ల వరదలు పైనుంచి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి ఎత్తిపోయడం దేనికి కరెంటు బిల్లు వేస్ట్ అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం చేసిన తప్పిదం కూడా అదే వర్షాలు పడుతున్నటువంటి సమయంలోనే ఈ వాటర్ను పైకి ఎత్తిపోశారు. కానీ ఆ ఎత్తిపోయడం అనేది అంటే పవర్ను సేవ్ చేయడంలో ఒక వ్యూహాత్మకంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ భారీ నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి సందర్భం. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే గ్రావిటీ వాటర్ బంద్ అయినప్పుడు మేము ఎత్తిపోయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ గోదావరి నది నుంచి వచ్చే వాటర్ ఆగిపోయినప్పటికీ కూడా ప్రాణహిత నది అనేది దాదాపు 24 గంటలు అంటే 24/7తో పాటు 365 డేస్ కూడా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వచ్చేటువంటి వాటర్ని కూడా ఈ కన్నేపల్లి పంప్ హౌస్లోని దీనిలోకి మళ్లించిన తర్వాత అప్పుడు కూడా మనం ఎత్తిపోయడానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలం సీజన్ ఇది. ఈ సీజన్లో కూడా వర్షాలు వస్తున్నప్పుడు కూడా అనవసరమైనటువంటి ప్రయోగాలు చేయాల్సినటువంటి అవసరం లేదన్నది కూడా ఇక్కడ వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జ్ అంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA సూచనల మేరకు కూడా ఇక్కడ గేట్లు క్లోజ్ చేస్తే వాటర్ ఎక్కువగా వస్తుంది. ఇటు గేట్లు క్లోజ్ చేస్తే బ్యారేజ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయోగాలు చేయకూడదు అన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. దాన్ని ఆచరణలు కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశము అలాగే ఇంప్లిమెంట్ చేసేటువంటి ధోరణిలో ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది.
కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ పంప్ హౌస్ దగ్గర మనం ఉన్నాము. కన్నేపల్లి ఏరియా అయితే ఎక్కడుందో కన్నేపల్లి దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ పంప్ హౌస్ మనం చూస్తున్నది ఇదే. ఇక్కడి నుండే దాదాపు లోపలికి వెళ్ళిన తర్వాత 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత ఈ లక్ష్మీ పంప్ హౌస్ అయితే లోపల మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మొన్న భారీ వరదలకు మునిగినటువంటి కన్నేపల్లి పంప్ హౌస్ అంటే ఇదే. ఎందుకంటే ఇక్కడి నుండే 17 మోటార్లు పనిచేస్తూ ఉంటాయి. దాదాపు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యవస్థ ఈ కన్నేపల్లి పంప్ హౌస్లో ఉంది. ఇక్కడ దాదాపు ఈ కన్నేపల్లి పంప్ హౌస్ను మెగా కృష్ణారెడ్డి మెగా కంపెనీ ద్వారా ఇది ఏర్పడ్డది. ఆ కన్నేపల్లి పంప్ హౌస్ సంబంధించి వాళ్ళు మాత్రమే దీనికి కాంట్రాక్టర్, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాంట్రాక్టర్ మాత్రం తీసుకున్నారు. బ్రిడ్జ్లకు సంబంధించి ఒక కంపెనీలు తీసుకుంటే ఇక్కడ కన్నేపల్లి పంప్ హౌస్ సంబంధించింది కూడా మెగా కంపెనీ కూడా దీన్ని కన్స్ట్రక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి కన్నేపల్లి పంప్ హౌస్లో ఉన్నటువంటి 17 మోటార్లు మన వరదలలో మునిగిన తర్వాత ప్రస్తుతానికైతే అప్పటి నుండి ఇప్పటి వరకు పంపు ఎత్తిపోసింది లేదు. కానీ ఇప్పుడు రిపేర్ చేశారని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఆ రిపేర్ అయినటువంటి ఇవి ఎప్పుడైనా మేము ఎత్తిపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడము, అలాగే గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని ప్రస్తుతానికి ఈ సీజన్లో వాడుకుందాము, ఒకవేళ గ్రావిటీ వాటర్ అందుబాటులో లేకపోతే మాత్రమే ఈ మోటార్లను యూజ్ చేద్దామన్నటువంటి ఆలోచనలు, అలాగే వాళ్ళు నిర్ణయాలు తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రస్తుతానికి ఉన్నది. కన్నేపల్లి పంప్ హౌస్కి సంబంధించి మొత్తం గేట్లు, ఇది గేట్ 1 దగ్గర మనం ఉన్నాము. అక్కడ ఇంకో గేట్ 2 ఒకటి ఉంటుంది. అక్కడి నుండి కూడా మనకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ నుండి మాత్రం ఒక 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత ఈ కన్నేపల్లి పంప్ హౌస్ మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. ప్రస్తుతానికైతే పంపులు కూడా సిద్ధంగా ఉన్నాయి, ఎత్తిపోయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి అధికారులు కూడా మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల్లో చెప్పినట్టుగా మనం స్పష్టంగా తెలుసుకునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికైతే వాటరు ఎత్తిపోయడానికి 93.5 లెవెల్ ఉంటే సరిపోదని చెప్పి అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తిపోయొచ్చు అని చెప్పి మొన్న బీఆర్ఎస్ నేతలు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశీలించి అన్నీ సబబుగానే ఉన్నాయి, నీటిని ఎత్తిపోస్తే బాగుంటుందని పలు సూచనలు కూడా చేశారు. కానీ అనేక కారణాలు కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఒక్కసారి ఇక్కడ గ్రావిటీ కెనాల్ని కూడా పరిశీలించినట్టయితే అనేక ఇబ్బందులు కూడా తలెత్తున్నాయని చెప్పి కొన్ని చెప్తున్నారు. ఒక్కసారి మనము ఇక్కడ కన్నేపల్లి పంప్ హౌస్ నుండి అన్నారం వెళ్ళేటువంటి గ్రావిటీ కెనాల్ దగ్గర మనం ఉన్నాం. ఒక్కసారి ఇక్కడ వాతావరణం చూసినట్లయితే ఈ వర్షపు నీళ్లకు మొత్తం సర్వీస్ రోడ్లు కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. చాలా దారుణమైనటువంటి వ్యవస్థ ఉంది. ఎందుకంటే ఈ రోడ్లు అంటే ఒక సైడు మనం 2 వైపులా సర్వీస్ రోడ్లు వేస్తారు. కానీ ఇప్పుడు ఫస్ట్ మనం ఒక సైడ్ ఉన్నాము. దీనివల్ల ఇక్కడ బ్రిడ్జిల నిర్మాణం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే రాకపోకలు అంటే ఈ తాత్కాలికంగా కొత్తగా వేసినటువంటి రోడ్లే కొట్టుకుపోయేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూస్తున్నటువంటి విజువల్స్లో ఇక్కడ ఆ పిల్లర్లు అంటే దాని కింద కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చుట్టూ సైడ్ బర్మ్లకు వేసినట్టు కనిపిస్తుంది. కానీ అక్కడ దానికి మధ్యలో ఉన్నటువంటి ఈ కాంక్రీటు అలాగే ఇసుక అదంతా కొట్టుకుపోయి దీన్ని అంటే గ్యాప్లు ఏర్పడుతున్నాయి. అంటే ఇది మామూలుగా ఇంకా భారీగా వర్షాలు పడలేదు. భారీగా వర్షాలు పడకముందే ఇట్లా ఉంటే ఈ భారీ వరద నీరు కనుక వచ్చేస్తే ఇంకా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో చూడొచ్చు. ఈ పైనుండి వచ్చేటువంటి ఆ మట్టి అంతా కొట్టుకుపోవడం వల్ల ఇక్కడ చిన్న చిన్న కాలువలు కూడా ఇక్కడ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఒక్కసారి మనం ఈ కాలువల పరిస్థితి కూడా మనం ఒక్కసారి పరిశీలిద్దాము. అంటే ఇది ఎంతో లోతుగా ఉండొచ్చు, కానీ పైనుంచి వచ్చేటువంటి మట్టి వల్ల అంటే ఇసుక వల్ల మొత్తం ఇక్కడ ఇసుక మేటలు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. నీళ్లు కూడా వెళ్ళలేక కొంత మధ్యలోనే ఆగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సైడ్ కనుక మనం ఒక్కసారి చూస్తే ఏంటంటే చిన్న చిన్న ఇప్పుడు వర్షాలు పడితే వచ్చేటువంటి ఆ కాలువలు కూడా ఇట్లా దాదాపు ఈ వీటిలో కలిసేటువంటి అవకాశం ఉంటుంది. మరొకసారి ఇటు సైడ్ కనుక మనం పరిశీలించి చూసినట్టయితే ఈ వాటరు ఎక్కువగా వచ్చినప్పుడు మనం చూస్తున్నాం. అంటే ఇదంతా ఇసుక మేట వేసింది. అంటే బ్రిడ్జ్లో ఉండాల్సినటువంటి అంటే వాటరే పోవాలి, కానీ ఇక్కడ చూస్తే దాదాపు మొత్తం ఈ కెనాళ్ళల్లో కూడా ఇసుక మేట వేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న కురిసినటువంటి వర్షాలకు ఇప్పుడు ఏదైతే ఆ కన్నేపల్లి నుండి అన్నారంకు వెళ్ళేటువంటి ఇక్కడ ఇది ఉందో అంటే కెనాల్, ఆ కెనాల్ నుండి వెళ్ళేటువంటి వాటర్ కూడా వెళ్ళలేక కూడా కొద్దిగా ఇబ్బందులు అయితే అయ్యే అవకాశాలు ఉంటాయి. మరింత ఎక్కువ వర్షం పడితే మట్టి కొట్టుకుపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇవి సైడ్ బర్ములు కూడా ఏవైతే ఉన్నాయో అంటే మనము సైడ్కు సిమెంట్ తోటి వేసేటువంటి ప్లేసెస్ అయితే ఏవైతే ఉన్నాయో మనకు విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విజువల్స్లో చూసినట్లయితే అక్కడి నుండి ఈ వర్షాలు పడితే అవన్నీ కొట్టుకొచ్చేటువంటి అవకాశమే ఉంది. కాకపోతే దీని సరైనంగా పూర్తి స్థాయిలో ఆ నిర్మాణం జరగలేదు అన్నది కూడా ఇక్కడ ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ ఒక్కొక్క ప్లేసెస్ నుంచి చూస్తే దాదాపు ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్స్లో చూస్తున్నది ఈ ఒకటి
అంటే పైనున్నటువంటి మట్టి మొత్తం కొట్టుకొచ్చి కెనాల్లోనే పడుతుంది. ఇవి తాత్కాలిక కొద్ది రోజుల క్రితం అంటే దాదాపు 4 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఇవే. మళ్ళీ ఇంకా కొద్దిగా ముందు చూసినట్టయితే అక్కడి నుండి కూడా దాదాపు ఆ కొండ చర్యలు లాంటివి అంటే భారీ వర్షాలు పడుతున్నప్పటి నుండి అక్కడి నుండి కూడా ఆ ఇసుక అంటే పైనుంచి వచ్చేటువంటి మట్టి కూడా కొట్టుకొని ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఇట్లా రిపీట్ అవుతుంది. అంటే ఈ కెనాలు దాదాపు ఈ అన్నారానికి గ్రావిటీ ద్వారా వెళ్ళేటువంటి ఈ కెనాల్ మొత్తం 11.67 కిలోమీటర్ల పొడవున ఇది ఉంటుంది. అంటే అన్నారం ప్రాజెక్టు అంటే అన్నారంలోకి వాటర్ వెళ్ళాలంటే ఇక్కడ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర కొద్దిగా వాటరు ఆ పైనుండి పోస్తే అక్కడి నుండి ఆ స్పీడ్ ద్వారా వచ్చేటువంటి వాటర్ కూడా ఇలా 11 కిలోమీటర్లు ఈ కెనాల్ ద్వారా గ్రావిటీ కెనాల్ ద్వారా ప్రవహించి అన్నారం దగ్గరికి వెళ్ళి అన్నారం ప్రాజెక్టులో కలుస్తాయి. ఒకవేళ ఇవి ఎత్తిపోయకుండా ఉండడానికి కూడా అన్నారం ప్రాజెక్టులో కూడా వాటర్ ఉంటే అక్కడ కూడా కొన్ని లోపాలు ఏర్పడ్డాయి కాబట్టి ఇప్పుడే ఎత్తిపోయడం కూడా సబబు కాదన్నటువంటి విషయాలు కూడా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు దీనికి అనేక కారణాలు అంటే ఈ కాంగ్రెస్ చెప్తున్నటువంటి కారణాలలో కూడా ఇట్లాంటి మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఒక కారణంగా మనం భావించవచ్చు. అన్నీ సబబుగా అయిన తర్వాత తామే సమయం చూసి ఎత్తిపోసేటువంటి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము ఇనిషియేషన్ తీసుకుంటామని చెప్పి ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక్కసారి మనం అటు సైడ్ కూడా వెళ్ళి ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే సర్వీస్ రోడ్ కూడా మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకు. అక్కడ దాదాపు మామూలుగా వెళ్ళడానికి కోసం ఒక ఇటు సైడ్ సర్వీస్ రోడ్ ఎలా ఉందో అటు సైడ్ కూడా సర్వీస్ రోడ్ ఉంటుంది. కానీ ఆ వరదల నుంచి వచ్చేటువంటి ఆ సర్వీస్ రోడ్ కూడా మొత్తం కొట్టుకుపోయిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారి మనం అక్కడికి కూడా వెళ్ళి అక్కడ సర్వీస్ రోడ్డు పరిస్థితి ఏంది, ఎందుకంటే ఎమర్జెన్సీలో ఉపయోగంలో ఉండే విధంగా దీన్ని సర్వీస్ రోడ్ను కూడా వేస్తారు. అక్కడ సర్వీస్ రోడ్ ఉందా లేదా ఎలా ఉందో అక్కడికి కూడా వెళ్ళి మనం ఒకసారి చూద్దాం. కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్ దగ్గర నుండి ఒకసారి మనం అక్కడి నుంచి పరిశీలించినట్టయితే అక్కడ కన్నేపల్లి పంప్ హౌస్ లక్ష్మీ పంప్ హౌస్ నుండి వాటర్ ఎత్తిపోస్తే ఇక్కడ నుండి ఈ గ్రావిటీ కెనాల్ ద్వారా వాటర్ ఇక్కడికి దాదాపు అన్నారం బ్యారేజ్లోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ అనేక అవాంతరాలు కూడా ఈ బ్యారేజ్ మధ్యలో కూడా ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర నుండి అలాగే అన్నారం బ్యారేజ్ మధ్యలో ఉన్న మనము గ్రావిటీ కెనాల్ వాటర్ ద్వారా గ్రావిటీ ద్వారా వెళ్ళేటువంటి కెనాల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఇక్కడి నుంచి వెళ్ళాలి. కానీ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్లేస్ మాత్రం ఒక్కసారి ఇక్కడ గ్రావిటీ కెనాల్ నుండి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ఇక్కడ మనం ఉన్నాము. ఈ గ్రావిటీ కెనాల్ ద్వారా వాటర్ పోయేటువంటి క్రమంలో ఇక్కడ దాదాపు వర్షానికి ఇక్కడ కొండ చర్యలు అంటే పైనున్నటువంటి కొంత మట్టి కొట్టుకొని వచ్చి ఇక్కడ దాదాపు ఆ కెనాల్లోకి పడిపోయినటువంటి విజువల్స్ ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ అసలు ఎందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎందుకు పంప్ హౌసింగ్ చేయలేదన్న దాని మీద కూడా కొన్ని ప్రత్యేకంగా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కసారి చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఇక్కడ ఈ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా వచ్చేటువంటి ఈ ప్లేస్ అయితే ఏదైతే ఉందో మొత్తం ఇది కుంగిపోయింది. దాదాపు పైనుంచి వచ్చేటువంటి ఆ వరద నీరు ఫోర్స్కి అంటే ఇప్పుడు మామూలు వర్షాలు అంటే భారీ వర్షాలు మాత్రం ఎక్కువగా కురలేదు. అంటే మొన్న కురిసినటువంటి వర్షానికి మాత్రము ఇక్కడ ఈ చూస్తున్నాము ఇదంతా కుంగింది. అంటే రోడ్డు సర్వీస్ రోడ్డు మొత్తం దెబ్బతింది. ఇది ఎక్కడికి కన్నేపల్లి నుండి అన్నారం బ్యారేజీకి వెళ్ళాల్సినటువంటి సర్వీస్ రోడ్డు అంటే ఇక్కడ రాకపోకలు కూడా మొత్తం బంద్ అయిపోయినాయి. ఇక్కడ చూస్తున్నటువంటి దాదాపు చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ మొత్తం కుంగింది. అంటే మనకు పనులు జరుగుతున్నటువంటి స్థలంలో అంటే కావాల్సినంత అంటే ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ ప్రకారం చేయలేదన్నది ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే కొట్టుకుపోయే విధంగా ఇక్కడ నిర్మాణాలు జరిగాయి. అంటే వర్షానికి కొట్టుకుపోయే విధంగా అంటే ఇదివరకు ఉన్నటువంటి కొన్ని కెనాల్స్ కూడా ఉంటాయి. కానీ అవి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కొన్ని చెక్కు చెదరకుండా ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే దాదాపు ఇక భారీ ఎత్తున మట్టి మాత్రం కొట్టుకొని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడితే మాత్రం ఈ వర్షానికి పైన ఉన్నటువంటిది కూడా మళ్ళీ దెబ్బతిని ఇదంతా కొట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ పైనుంచి వచ్చే గ్రావిటీ కెనాల్ నుంచి వచ్చేటువంటి వాటర్ కూడా ఈ మట్టి అనేది కొట్టుకొచ్చి అడ్డంగా నిలిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఇంకా దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు దాదాపు మనము ఇక్కడ ఇదంతా పగుళ్ళు బట్టి మొత్తం కుంగింది. ఇప్పుడు మనకి కుంగినటువంటి ఆ ప్లేస్లో మనం ఉన్నాము. కనీసం ఇప్పుడు కాలు వేస్తే కూడా మిగిలిన లోపలికి కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే దీనికి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సర్వీస్ రోడ్ అంటే తార్ రోడ్డు కూడా వేసినటువంటి నేపథ్యంలో ఈ తార్ రోడ్డు ఉన్నటువంటి ఇదంతా దాదాపు కొట్టుకొని పోయింది. ఒక్కసారి మనం చూడొచ్చు దాదాపు అక్కడ నుండి అంటే మెయిన్ రోడ్దే అంటే మెయిన్ రోడ్ తార్ రోడ్డే మొత్తం కుంగిపోయిందంటే ఎట్లా ఉంటుందో పరిస్థితి మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ స్పష్టంగా ఒక బ్యారియర్ లెక్క కనిపిస్తుంది. అంటే డివైడ్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడి నుండి మళ్ళొక వర్షం పడితే ఈ వాటర్ ఫోర్స్కు ఈ మట్టి అంతా కుంగి ఖచ్చితంగా
అన్నారం వెళ్ళేటువంటి కెనాల్లోకే వెళ్ళే గ్రావిటీ కెనాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం మరమ్మతులు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవేళ మరమ్మతులు కనుక చేయకపోయి ఉంటే మళ్ళీ వచ్చేటువంటి వర్షాలకు పైనుండి వచ్చేటువంటి ఆ మట్టి అంతా మళ్ళీ కొట్టుకొచ్చి ఇక్కడ ఈ బ్యారేజ్ ఏదైతే అన్నారం బ్యారేజ్కి వెళ్ళేటువంటి ఈ గ్రావిటీ వాటర్ ఉందో ఈ వాటర్ మొత్తం దీనికి అడ్డంగా నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ వచ్చేటువంటి వాటర్ ఫోర్స్ కూడా ఇక్కడ దాదాపు వాటర్కు ఇదంతా కనిపించాలి. కానీ మొత్తం ఈ మళ్ళీ వర్షాలు పడితే మాత్రం మొత్తం కొట్టుకుపోయేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది. మొత్తం అంటే రోడ్డు మొత్తం పగుళ్ళు పట్టినట్టు, అంటే భూకంపం వస్తే రెండు పాయలుగా ఎలాగైతే ఆ చీలి ఉంటుందో ఆ చీలికలు కూడా దీంట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు ఈ మట్టికి ఇప్పుడు ఉన్నటువంటి ఆ కాంక్రీట్కి మధ్యలో ఆ తేడా కూడా స్పష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ ఒకవేళ ఏదైనా వెయిట్ పడినా లేకపోతే మళ్ళీ భారీ వర్షం పడినా కానీ ఈ మట్టి అంతా కుంగి కిందికి అంటే డైరెక్ట్ ఆ గ్రావిటీ కెనాల్లోకే కొట్టుకుపోయేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికోసం కూడా ఇది కూడా ఒక కారణం కావచ్చు. మొత్తం పైనుంచి వచ్చే ఇది మట్టి అంటే రోడ్డు అన్నదే మనకు కనిపించకుండా ఇటు మొత్తం మట్టితోటి వచ్చేటువంటి వ్యవస్థ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ మధ్యలో ఇక్కడ 2-3 కారణాలు కూడా ఇప్పుడు ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ వాటర్ కనుక ఈ కన్నేపల్లి పంప్ హౌస్ నుండి గ్రావిటీ కెనాల్ ద్వారా పంపిస్తే మాత్రం అన్నారంకి ఇక్కడ ఇట్లాంటి సంఘటనలు దాదాపు ఒక 5-6 ప్లేస్లలో ఇలాగే ఉన్నాయి. మనం ఆ డ్రోన్ విజువల్స్లో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం చెట్లు కూడా మొలిసి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి 2002 నుండి ఇక్కడ వాటర్ కూడా బంద్ అయినటువంటి సందర్భాలు, అప్పటి నుండి చెట్లు కూడా మొలిచి వాటికి అడ్డంకులుగా ఉండేటువంటి అవకాశం, వాటి అన్నింటినీ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఇట్లాంటి మట్టి కొట్టినటువంటి ప్రాంతాల్లో కూడా మళ్ళీ వర్షాలు పడితే లోపలికి వెళ్లకుండా వీటన్నిటిని కూడా మళ్ళీ సరిచేయాల్సినటువంటి అవసరం అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక్కసారి ఆ లోపల కెనాల్లోకి వెళ్ళి చూడగలిగితే పైనుంచి కొట్టుకొచ్చినటువంటి ఆ రాళ్ళన్నీ కూడా అక్కడ దాదాపు మనం ఒక్కసారి జూమ్ చేసి చూస్తే మనకు కనిపిస్తుంది. ఆ రాళ్ళన్నీ కూడా కెనాల్లో అడ్డంగా నిలిచినటువంటి పరిస్థితి. ఇది ఇప్పటికి వర్షానికి మళ్ళీ ఇంకా భారీ వర్షాలు కనుక పడితే మాత్రం ఇక్కడ ఈ మట్టి అంతా కొట్టుకొచ్చి అక్కడ దీనికి ఆ గ్రావిటీ నుంచి వచ్చే వాటర్కి అడ్డంగా నిలబడితే వాటర్ ఫోర్స్ తగ్గి ఆ నీరు కూడా వెళ్లకుండా ఇక్కడే ఆగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది అడ్డంగా ఉండి ఇంకా పైకి వెళ్తే మాత్రం ఆ కరకట్ట ఏదైతే పక్కన ఉన్నప్పుడు సిమెంట్తో పోసారో ఆ దానిపైకి కూడా మట్టి వెళ్తే మరింత లోపలికి కూడా కుంగేటువంటి ప్రమాదం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కసారి మనం మళ్ళొక్కసారి చూద్దాము. ఇక్కడి నుండి ఈ పగిలినటువంటి ఆ ప్లేసెస్ నుంచి ఒక్కసారి కిందికి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని ఇట్లనే చూసినట్టయితే ఒక్కసారి మనం మట్టి కూడా అక్కడికి ఎట్లా ఉందో ఒకసారి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అధికారులు ఇక్కడ ప్రభుత్వం కూడా స్పష్టంగా చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ 2 సవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ మట్టి కొట్టుకుపోకుండా వీళ్ళు సత్వర చర్యలు తీసుకోవాలి. ఆ మధ్యలో మొలిచినటువంటి చెట్లను కూడా తీయాల్సి ఉంటుంది. ఇవన్నీ తొలగిస్తే ఆ గ్రావిటీ ద్వారా వచ్చేటువంటి వాటర్ని అన్నారం నుంచి దాదాపు అన్నారంకి మేడిగడ్డ కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి తరలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా వీటన్నిటి మీద దృష్టి, అంటే నీటిని తరలించాలంటే మాత్రం పంపులు ఆన్ చేయాలంటే మాత్రం ఇక్కడ నుండి ఇవన్నిటి పరిశీలన తీసుకుంటే ఇంకా అనుకున్నటువంటి ఫలితాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి కన్నేపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా అంటే కన్నేపల్లి గ్రామం దగ్గరే ఈ పంప్ హౌస్ నిర్మించారు. దీనికి లక్ష్మీ పంప్ హౌస్గా పేరు నామకరణం చేశారు. కానీ కన్నేపల్లి పంప్ హౌస్ కానీ ఇక్కడ దాదాపు ఎక్కువగా పిలుస్తారు. ఒకసారి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కాళేశ్వరం బ్యారేజ్ అలాగే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన తర్వాత ఇక్కడ రైతులు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళ పరిస్థితులను ఒక్కసారి మనం అనుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడ ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు కదా, మీ పేరేంటి? నా పేరు గణపతి. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి కూడా ఇప్పుడు చాలా గొప్ప కథనాలు చెప్పారు. తర్వాత కొంతమంది విమర్శిస్తున్నారు. అసలు నిజంగా మీ రైతుల జీవన విధానాలు ఎలా ఉన్నాయి, ఈ ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఎలా ఉన్నాయి, అంతకు ముందు ఎలా ఉన్నాయి? ఈ ప్రాజెక్టు నిర్మించిన తర్వాత మా రైతుల బతుకులలో మట్టి కొట్టిండు కేసీఆర్ గారు. మేము 10 ఎకరాల భూమి వ్యవసాయం చేసుకునే భూమిని లీజు కానీ తీసుకొని 200 తేకి చెట్లు 3 ఎకరాల ల్యాండు ఉంటే దాన్ని తీసుకొని మా ఇంతవరకు ₹1 డబ్బులు ఇవ్వలే, లాభన పట్టాసే అని చెప్పేసి లాక్కున్నారు. ఈ డి గారిని ఏ గారిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే మాకు సంబంధం లేదు అంటారు.
ఆ తర్వాత మాకు పశువులు పోవడానికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఈ ప్రాజెక్ట్ చేయబట్టి. ఈ ప్రాజెక్ట్ చేయబట్టి ఇబ్బంది అవుతుంది. మాకు తేక చెట్ల పైసలు రావాలి, బావి ఉంటాయి, బావి గుడిపిన్లు, మాకు ఒక జాబ్ కూడా లేదు ఇక్కడ. బాగా రైతులు బాగా ఇబ్బంది పడతారు. మీకు ముందేమైనా హామీ ఇచ్చిండ్రా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి? హామీ ఇచ్చిండు, మీకు జాబ్స్ వస్తాయి, మీకు ఐటీఐ చేసుకున్న వాళ్ళకి జాబ్స్ వస్తాయి, ఈ ప్రాజెక్టులో మేము నౌకర్లు కూడా పెట్టిస్తామని చెప్పిండ్రు. అంటే దీంట్లోనే మీకు ఐటీఐ చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా టెక్నికల్గా ఏమైనా ఉద్యోగాలు ఉంటే ఇందులో ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పిస్తామని చెప్పిండ్రు ఫస్ట్. ఇప్పుడు ఎవరిని కూడా అలౌట్ చేస్తారు ఇక మమ్మల్ని. మీ కన్నెపిల్లలు అంటే లోపలికి పోవడానికి అలౌట్ లేదు, ఏం లేదు, పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి మేము ఆశల మీద మట్టి కొట్టిండ్రు. మా భూములకు 5,50,000 రూపాయలు అన్నలు మాకు ఒక ఎకరానికా? ఎకరానికి ఒక రూపాయి కూడా ఇవ్వాలి మాకు. ఓకే ఓకే. అయితే ఇక్కడ ముందు ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థీకరణ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా కొంత చెప్తున్నారు. ఎందుకంటే తమ భూముల్లోకి తాము వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను కనుక ఒక్కసారి చూసినట్టయితే తమ భూములు మేము ఇచ్చాము, మాకు ఉద్యోగాలు పెట్టిస్తారని చెప్పి అన్నారు. కానీ ఉద్యోగాలు కాదు కదా, ఆ భూముల పైసలే మాకు రాలేదు. మా పైసలకు కూడా మేము మా ప్లేస్లలో కూడా మేము వెళ్ళలేకపోతున్నాము. చుట్టూ గోడలు కట్టినటువంటి పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్ చూస్తే చుట్టూ దాదాపు లోపల 6 ఎకరాలు ఉంది అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరొక రైతు కూడా మనం ఒక్కసారి చూద్దాము, వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం ఇట్లాంటి బ్రదర్. ఇప్పుడు ఈ కన్నేపల్లి ప్రాజెక్టు పంప్ హౌస్లు కట్టారు. ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఒక బ్రిడ్జి కట్టారు. గోదావరికి సంబంధించి నదీ జిల్లాలు రైతులకు ఉపయోగపడతాయి అని చెప్పి దూర ప్రాంతంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని భూములకు సస్యశ్యామలం చేస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉంది? నిజంగా ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల రైతులకు ఏమైనా ఉపయోగం ఉందంటున్నారు మీ పరిసర ప్రాంతాల్లో? మా ఓన్లీ కన్నెపల్లి వరకు అయితే మాకైతే ఇక్కడ ప్రాజెక్ట్ పడడానికి మాకైతే ఏం లాభం లేదు. ఉన్న భూములు అన్నీ పోయినాయి, చేసుకుంటానికి కూడా భూములు లేవు. ఈ వేరే వాళ్ళకి కౌలు పట్టి చేసుడు అవుతుంది. మాది 10-15 ఎకరాల భూమి అందులోనే పోయింది. ఆ మద్దతు ధర ఇస్తున్నారు, మద్దతు ధర కూడా ఇవ్వలే. ఆ తెగిట్లు ఉన్నాయి, తెగిట్ల పైసలు కోసం పోతే వాళ్ళు మమ్మల్ని ఎల్లగొట్టిళ్ళు, పోలీసులతో కూడా కొట్టించిళ్ళు, ఎల్లగొట్టించిళ్ళు. మళ్ళీ పశువులు పోదానికి కూడా దారి ఇస్తున్నారు, దారి లేదేం లేదు. అవి పశువులు పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది బాగా. ఓకే. ఇప్పుడు మీకు ఏం చేస్తే మరి మీకు లాభం ఉంటుంది అనుకుంటున్నారు? నిజంగా మీకు న్యాయం జరగాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకేం చేస్తారన్న, మొత్తం అయిపోయిందో బిల్లు పోయిల్లు, ఇంకేం చేస్తారు మాకు? మరి మీ భూములు గురించి మీకు దాని నష్టపరిహారం కానీ భూములకు సంబంధించిన డబ్బులు కానీ ఇవ్వలేదా? ఒక 50 సార్లు పోవచ్చు వాళ్ళు లోపలికి పోతే మొత్తం సపోర్ట్ చేస్తారు. దీని మీద ఏమైనా మీరు పోలీసులకు కానీ లేకపోతే డిపార్ట్మెంట్లకు కానీ వీళ్ళకు అధికారులకు కానీ చెప్పారా మా భూములకి ఇట్లా మాకు కావాలని చెప్పి? మా భూములకి ఇట్లా కావాలని మేము అడగలే. కాకపోతే పోయినాటికి మద్దతు ధర అడిగినాము, ఇవ్వలేరు, అది అంతే. ఓకే ఓకే. అయితే ఇక్కడ రైతుల కష్టాలు మాత్రం కూడా ఒక రకంగా ఇక్కడ మనం సొంత ప్లేస్లోనే ఇక్కడ మేము ఇబ్బందులు పడుతున్నాము. తమ భూముల్లోకి తమ పశువులు వెళ్ళట్లేదు, మేము వెళ్ళట్లేదు. పంప్ హౌస్ కట్టారు, ఆ రాష్ట్రం అంతా ఉపయోగపడుతుందని చెప్పి, తెలంగాణ అంతా ఉపయోగపడుతుందని చెప్పి అంటున్నారు. కానీ మాకు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు 6 ఎకరాల భూమి ఆ లోపల ఉన్నది. దానికి సంబంధించి కూడా మేము మా పశువులు వెళ్ళట్లేదు, మేము వెళ్ళట్లేదు. మాకున్నటువంటి భూములు లేక ఇప్పుడు కౌలుకి మేము బయట పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది అంటున్నారు. నష్టపరిహారం కూడా ఇప్పుడు చెప్పలేదు. ఒకవేళ మేము అడిగి వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని పోలీసులతో కొట్టించారన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వెలుగెక్కుతున్నారు. ఇప్పటికీ కూడా అంటే దాదాపు ఈ పంప్ హౌస్ కట్టిన 2016లో ల్యాండ్ అక్విజిషన్తో పాటు ఇవన్నీ చేసిన తర్వాత 2016 నుండి 2024 వచ్చిందంటే దాదాపు 8 ఏళ్ల దాకా కూడా తమను పట్టించుకున్నటువంటి నాదుడు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి రైతులు కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌస్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్.